పల్లెటూరు మన భాగ్యసీమ నిస్వార్థంగా పరోపకార బుద్ధితో అందరికీ బువ్వ అందించే నిత్య కృషివలుడు రైతన్న. ప్రకృతి ప్రళయాలు, ఎరువుల కరువు, నకిలీ పురుగు మందులు ఇలా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా కర్షకులు వ్యవసాయ క్షేత్రాల్లోనే పునీతమవుతారు. వ్యవసాయంలో రైతన్నలకు ప్రధానంగా సాయం అందించే మూగజీవాలు ఎద్దులు. నాగరికి ఎద్దులు కట్టి సాగు చేయడం పూర్వపు పద్ధతి. అయితే అతివేగంగా పరుగులు తీసే చల్చల్ గుర్రం, చెలాకి గుర్రాన్ని తాపీగా నిదానంగా సాగే ఎద్దులను నాగలికి రెండు వైపులా కట్టి ఓ రైతన్న నూతన రీతిలో సాగు సాగిస్తున్నాడు. గుర్రం వేగాన్ని, బసవన్న నిదానాన్ని బ్యాలెన్స్ చేసి వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామ రైతు రాములు వ్యవసాయం సాగిస్తున్నాడు. ఎందరో మహానుభావులు ఎన్నెన్నో రంగాల్లో తమ ప్రతిభా పాఠవాలు చూపి ఎందరెందరికో ప్రయోజకులుగా మారి విశ్వవ్యాప్త కీర్తి గడిస్తున్నారు. అయితే వ్యవసాయంలో ఎందరో రైతన్నలు ఎన్నో మిరాకిల్స్ చేసి పంట రాబడులు పెంచుతున్నారు. వ్యవసాయ ప్రధాన దేశంలో రైతులు సాధించే విజయాలపై ఎందుకు అంతగా ఫోకస్ ఉండకపోవడం శోచనీయం. ప్రకృతి ప్రళయాలు, ఎరువుల కరువు, నకిలీ పురుగుమందులు ఇలా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా కర్షకులు వ్యవసాయ క్షేత్రాల్లోనే పునీతమవుతారు. రైతన్న వ్యవసాయాన్ని వదిలిపెడితే గుప్పెడు మెతుకులు బందవుతాయి. అందరూ అన్నమో రామచంద్ర అని అల్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఓ రైతన్న మిరాకిల్ చేశాడు. ఆ వండర్ ఈవెంట్తో తన పొలంలోని వ్యవసాయమే కాక తాను కౌలుకు తీసుకున్న పొలాన్ని చకచకా సాగు చేసేస్తున్నాడు. అమిత వేగం, అతి నిదానం ఈ రెండూ సహేతుకం కాదు. వేగాన్ని, నిదానాన్ని బ్యాలెన్స్ చేస్తే మిరాకిల్ అవుతుంది. అందరికీ అది ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడ కొత్త బంగారు లోకం దర్శనమిస్తుంది. అన్నింటా తాపీగా ఉండే ఎద్దును, పరుగుల రాణి గుర్రాన్ని నాగలికి కట్టి సాగు సాగించడం సాధ్యమేనా అంటే అవును, అది సుసాధ్యమే అంటున్నాడు వరంగల్ జిల్లా పాపయ్యపేట గ్రామానికి చెందిన రైతన్న రాములు. వ్యవసాయంలో రైతన్నలకు ప్రధానంగా సాయం అందించే మూగజీవాలు ఎద్దులు. నాగలికి ఎద్దులు కట్టి సాగు చేయడం పూర్వపు పద్ధతి. అయితే అతి వేగంగా పరుగులు తీసే చల్చల్ గుర్రం, చలాకి గుర్రాన్ని తాపీగా నిదానంగా సాగే ఎద్దులను నాగలికి రెండు వైపులా కట్టి ఓ రైతన్న నూతన రీతిలో సాగు సాగిస్తున్నాడు. గుర్రం వేగాన్ని, బసవన్న నిదానాన్ని బ్యాలెన్స్ చేసి రైతు రాములు వ్యవసాయం సాగిస్తున్నాడు. నా పేరు మేరు రాములు. నేను చిన్నప్పుడు దీన్ని చిన్న పిల్లలనే కొనుక్కొని పెంచుకున్నా. 5 సంవత్సరాలు అది కొని. ఇక నిరుటి నుంచి నేను పని కడతానా ఎద్దు. ఇక ముసలి అయితే దీంతోనే లేస్తాను. పైసలు లేక దీన్నే కట్టుకొని మక్కను చేను వేసుకున్నా దీంతోనే. దాంట్లో గుంటుకో దొరుకున్నా దీంతోనే. బాయికి ఇట్లా కట్టుకోపోవాలంటే దీన్ని బండి కట్టుకొని పోతా. దీన్ని కట్టుకొని పోతా. విశ్వవ్యాప్త శ్రామికుల్లో దాదాపు 50% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ ప్రధాన దేశం భారతదేశంలో అత్యధిక శాతం మంది సాగు సంస్కృతిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మానవ సంఘ చరిత్రలో వ్యవసాయం అతిపెద్ద అంశం. నిర్దిష్ట పద్ధతిలో వృక్షాలు, జంతువులను పెంచి పోషించి తద్వారా ఆహారాన్ని, ఇతర ఇంధన ఉత్పత్తులు సాధించడాన్ని వ్యవసాయంగా పిలుస్తారు. పాడి పంటల కోసం విశేష కృషి చేసి అందరి కడుపులు నింపే కృషివలురు రైతులు. రైతన్న క్షేమం అందరికీ సంక్షేమం. అన్నదాత కష్టం అందరికీ అరిష్టం. ఎన్నో వర్గాలు బందులు, హార్తాళ్లు, ఆందోళనలు సాగిస్తాయి. అయితే ఆ ప్రభావం కొంతవరకు ఉంటుంది. అదే అన్నదాతలు బందులకు దిగితే గుప్పెడు మెతుకులు బందవుతాయి. అందరికీ బువ్వ పెట్టే అన్నదాత ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎరువుల కరువు, నకిలీ పురుగుమందులు, ప్రకృతి ప్రళయాలు, సర్కారు పెద్దల నిర్లిప్త వైఖరి ఇలా ఎన్నో కారణాలు రైతన్నల పాలిట శాపమవుతున్నాయి.
ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని రైతన్నలు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో రైతన్నలకు మూగ జీవులు ఎంతో సాయం అందిస్తాయి. నాగలికి ఎద్దులను కట్టి వ్యవసాయం చేయడం అనాదిగా వస్తోంది. అయితే ఓ రైతన్న నాగలికి ఓ వైపు ఎద్దు, మరోవైపు గుర్రాన్ని కట్టి సాగు సాగిస్తున్నాడు. బంగారు పంటలు పండించడానికి ఈ రైతుకొచ్చిన బంగారం లాంటి ఆలోచనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాపయ్యపేట రైతు రాములు 5 ఏళ్ల క్రితం ఓ గుర్రం పిల్లను చూసి ముచ్చటపడ్డాడు. బుజ్జి గుర్రపు పిల్లను పెంచుకోవాలని భావించి వెంటనే దాని యజమానికి అధిక మొత్తంలో సొమ్ము చెల్లించి గుర్రం పిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. అల్లారు ముద్దుగా గుర్రం పిల్లను పెంచుకున్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు కౌలుకు తీసుకున్న పొలంలో వ్యవసాయం సాగిస్తున్నాడు. నాగలికి 2 వైపులా 2 ఎద్దులు కట్టి సాగు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే రాములు వద్ద ఒకే ఎద్దు ఉంది. సహచరి ఎద్దు లేక సాగు సాగించలేకపోతున్నానని, రైతుకు సహకారం అందించలేకపోతున్నానని ఎద్దు బాధపడుతున్నట్టు రైతన్న మదిలో తలంపు వచ్చింది. మరోవైపు గుర్రం విచారంగా నేలచూపులు చూస్తున్నట్టు రైతన్నకు అనిపించింది. ఎంత దూరమైనా అవలీలగా దూసుకెళ్లగలిగిన పరుగుల రాణుల కుటుంబంలో పుట్టి పనీపాటాలేని సోమరిగా ఉన్నాను అనే విచారంలో గుర్రం ఉన్నట్టు రైతుకు తోచింది. అంతే, రాములు ఏమీ ఆలోచించకుండా మూగజీవాలు రెండింటికి శారీరక శ్రమకు అవకాశం కల్పించాడు. నాగలికి అటు గుర్రం, ఇటు ఎద్దును కట్టి హద్దులు సరిహద్దులు దేనినీ చూడకుండా తన పొలంలో, తాను కౌలుకు తీసుకున్న పొలంలో వీరలెవల్లో సాగు సాగించేస్తున్నాడు. పొలంలో నాటు వేసే ముందు గొర్రు కొట్టే క్రమంలో అశ్వ, వృషభాలను నాగలికి కట్టి రైతన్న రాములు సాగిస్తున్న వినూత్న వ్యవసాయ పర్వాన్ని ఇతర రైతు సోదరులు, గ్రామస్తులు చూసి ఔరా, ఏమి తెలివి రాములన్నా అంటూ ప్రశంసలు అందజేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి ఎండ, వాన, చలి, గిలిని లెక్క చేయకుండా ఎంతో ఓరిమితో రైతులు వ్యవసాయం సాగిస్తారు. అంతటి గొప్ప రైతన్నలకు, అంత విశిష్టమైన వ్యవసాయానికి సాయం అందించడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కెడుతున్నాయని తరచూ విమర్శలు రావడం తెలిసిన విషయమే. ఎన్నో విపత్కర పరిస్థితులు ఎందరో రైతన్నలను ఆహుతి తీసుకున్న విషయాలు అందరికీ తెలిసిందే. వ్యవసాయంలో రైతు కష్టం అంతా ఇంతా కాదు. పంట ఉత్పత్తి, ఎరువులు వేయడం, నీరు పెట్టడం, దమ్ము చేయడం, చదును చేయడం, నారు నాటడం, ఊడ్చడం, దారులు చేయడం, కలుపు మొక్కలు తొలగించడం, నీటి పారుదల, ఎరువులు, అబ్బో ఒకటేమిటి, ఇలా ఎన్నో కష్టాల కోర్చి అన్నదాత సాగు సాగిస్తున్నాడు. అయితే పంట పండించే ముందు సరైన సమయంలో దుక్కి దున్నడం వ్యవసాయంలో తొలిగా చేసే అతి ముఖ్యమైన పని. దీనివల్ల ఎన్నో లాభాలుంటాయి. దుక్కి దున్నడం వల్ల నేల గుల్లబారి మెత్తగా మారుతుంది. ఈ నేలలోకి నీరు పారితే ఆ నీరు భూమిలో ఇంకిపోయి అన్ని వైపులకు ప్రసరిస్తుంది. నేల మెత్తగా ఉంటే ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. నీటి నిలుపుదల అధికంగా ఉంటే మొక్కలు నీటిని అధికంగా ఆస్వాదించడానికి వీలవుతుంది. దుక్కి దున్నడంలో నాగలి వినియోగం అందరికీ తెలిసిందే. అయితే ఆ నాగలికి గుర్రాన్ని, ఎద్దును కట్టి వ్యవసాయం చేయడమే విచిత్రం. ఈ నూతన ఆవిష్కరణకు తెరలేపిన రైతన్న రాములును రైతు లోకంతో పాటు జనాలందరూ అభినందిస్తున్నారు.